ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ఘట్లోని శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో రామ్ సేవా సమితి రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల అన్ని మతాల గర్భిణీ మహిళలకు తమ రూపాయి ఫౌండేషన్ ద్వారా వారికి శ్రీమంతం జరిపించి చీర సారే పసుపు కుంకుమ గాజులు అందిస్తున్నామని ఫౌండేషన్ చైర్మన్ అనిల్ తెలిపారు. జగని శ్రీనివాస్ మాట్లాడుతూ 511 మంది పేద మహిళలకు శ్రీమంతం చేయడం ఆ దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నామని అన్నారు. సైదాబాద్ మండల్ ఈవో పర్వతి మాట్లాడుతూ కేవలం తమ సైదాబాద్ మండల్ నుంచి 500 మంది పైచిలకు గర్భిణీ స్త్రీలు అనిల్ ఆధ్వర్యంలో శ్రీమంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 511 మందికి శ్రీమంతాలు చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇది ఏదున్నా సరే రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. నాగమల్ల అనిల్ కుమార్ గారు, వారి సతీమణి, అదే జగని శ్రీనివాస్ గారు వాళ్ళ సతీమణి ఎడవల్లి బాలరాజు గారు, అదేవిధంగా కొంచెం నరసింహారావు గారు దీనికి ప్రాజెక్ట్ చైర్మన్గా ఉన్నారు. దీనికి మెయిన్గా సహకరించిన దాతల సహాయకంతో ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్గా జరిగింది. ఇందులో వీరభద్ర క్లాత్ స్టోర్, వీరభద్ర షాపింగ్ మాల్, భువనగిరి వారు కూడా చాలా సహాయ సహకారం అందించారు. షీ నీడ్స్ లింగా రోహిత్ కుమార్ గారు వారి సహాయకారంతో జరుగుతుంది. అదేవిధంగా వట్టం మహేష్ గారు కూడా వీరందరి సహాయ సహకారాలతోటి ఈరోజు ఇంత ప్రోగ్రాం గ్రాండ్గా సక్సెస్ జరిగింది. ఒకటే వేదిక మీద 511 మందికి శ్రీమంతం చేయటం ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నాను. పార్వతి WDCW డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. నేను సైదాబాద్ మండల్ ఈవోగా పనిచేస్తున్నాను. ఇక్కడికి 42 అంగన్వాడీ సెంటర్స్ నుంచి మా అంగన్వాడీ టీచర్ల నమోదు చేసుకున్న బెనిఫిషరీ గర్భిణీ స్త్రీలందరినీ కూడా అనిల్ గారు ఆధ్వర్యంలో తను ఇన్వైట్ చేసినందుకు మా తల్లులందరినీ, మా టీచర్లు ఈరోజు సండే అయినా సరే బాగా వాళ్ళు ఇన్సెంటివ్ తీసుకొని వాళ్ళని పట్టుకొని జాగ్రత్తగా అంగన్వాడీ టీచర్ శ్రీమంతాలు జరిపిస్తున్నామండి. మొత్తం 515 మంది గర్భిణీ స్త్రీలు కూడా ఓన్లీ సైదాబాద్ మండల్ చార్మినార్ ప్రాజెక్ట్ నుంచి మా బెనిఫిషరీస్ని మాత్రం తీసుకొచ్చామండి. వాళ్ళందరికీ కూడా అనిల్ గారు చాలా హెల్ప్ చేస్తారు. ఈ ఒక్క ప్రోగ్రామే కాదు, గతంలో కూడా 2020 మెంబర్స్ అంగన్వాడీ సెంటర్స్ నుంచి కూడా తీసుకొచ్చి ప్రెగ్నెంట్ వాళ్ళకి శ్రీమంతాలు జరిపించడం జరిగింది. అప్పుడు కూడా మా అంగన్వాడీ టీచర్స్, మా స్టాఫ్ అంతా వాళ్ళ కోఆపరేటివ్గా ఉండి మా బెనిఫిషరీస్ అందరికీ కూడా చాలా జాగ్రత్తగా శ్రీమంతాలు జరిపించుకున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా చేశారు. చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ ఉందంతా కూడా మైనార్టీ పాపులేషన్ ఉంది మాకు అని కూడా అనిల్ గారికి చెప్పడం జరిగింది. అయితే అనిల్ గారు అన్నారు, పేదవాళ్ళకే మనం చేస్తున్నామమ్మా, కులం మతం అనేది ఏమీ లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అందరినీ తీసుకురామని చెప్పారు. సో అన్ని అంగన్వాడీస్ నుంచి అన్ని అంటే మైనార్టీలు ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరినీ కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అనిల్ గారు సన్మానించడం, తర్వాత వాళ్ళందరికీ శ్రీమంతాలు చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో రూపాయికే సీమంతం అమ్మకు వసంతం అనే కార్యక్రమం నిర్వహించాము. శ్రీలక్ష్మి కన్వెన్షన్ కర్మన్ ఘాట్ 555 మందికి ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు మేము వాళ్ళకు సమయం ఇచ్చాము. అందరూ 5 గంటల వరకు వచ్చి అందరూ సీమంతం చేసుకొని వెళ్తారు. ఇక ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎప్పుడు కొనసాగిస్తాము. వీళ్ళంతా మా దాతల సహకారంతో కొనసాగుతుంది. చాలామంది షీ నీడ్స్ కానీ, మాంగళ్య, రెడ్డి బ్రదర్సు, వీరభద్ర షాపింగ్ మాల్, భువనగిరి, వీళ్ళందరూ అంటే చాలామంది, అందరు పేరు చెప్పని చాలామంది సహకారంతో ఈ ప్రోగ్రాం నిర్వహించినాం. అందులో జగన్ శ్రీనివాసు, ఎడవెల్లి బాలరాజు, కుంచల నరసింహారావు, మన పివి రమణయ్య గారు, ఎడవెల్లి బాలరాజు అందరి సహకారంతో మీ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఇక ముందు కూడా వాళ్ళ సహకారం మాకు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.